ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే గోవాకి వెళ్తున్నాం. అనుకోలేదండి గోవాకి వెళ్తామని. సో మా ఆయన సడన్గా ప్లాన్ చేశాడు. 1 వీక్ నుండి అంటున్నాడు, మనం గోవాకి వెళ్దామా, మైసూర్ వెళ్దామా, అలా ఊటీ వెళ్దామా అని అంటున్నాడు. బట్ నేను అనుకోలేదు సడన్గా ప్లాన్ చేస్తాడని. ఫైనలీ మేమైతే గోవాకి వెళ్తున్నాం. ఇది నా డ్రీమ్ ట్రిప్ అండి. గోవా ఎన్నటి నుండో అనుకుంటున్నాను గోవాకి వెళ్ళాలి, బీచెస్ చూడాలి అని. నాకు చాలా ఇష్టం. సో నేను అనుకోలేదు సడన్గా ప్లాన్ చేశారు మా సిరివారు. ఫైనలీ హరీబరీగా లగేజ్ అయితే ప్యాక్ చేశాను. మేమైతే గోవా టూర్కి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మేము వచ్చేసి బస్లో వెళ్తున్నామండి. మా ఆయన వర్క్ చేసుకుంటూనే, వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు, సో జర్నీలో కూడా వర్క్ చేశారు. సో వీకెండ్ కదా, వీకెండ్ ప్లాన్ చేస్తాం అనుకున్నాడు. బట్ గోవా అంటే చాలా నార్త్ గోవా, సౌత్ గోవా అన్నీ చూడాలి కదా. సో మనకు 3-4 డేస్ ఎలాగైనా పడుతుంది అనేసి 1 డే లీవ్ పెట్టాడు. మా జర్నీ అయితే 5:30కి స్టార్ట్ అయింది కదా. సో మేము డిన్నర్ టైం అయింది కాబట్టి మేము అక్కడ మధ్యలో అరోమా హోటల్ అని ఉంది, అక్కడ ఆపారు. అయితే మేము స్నాక్స్ ఇంకా జ్యూస్ తీసుకున్నాం. మా వారు అయితే కొంచెం లైట్గా టిఫిన్ చేశారు. నెక్స్ట్ అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసాం. అండ్ మా వారు వచ్చేసి ఒక డాగ్తో ఏవో ముచ్చట్లు పెడుతున్నారు. అది విచిత్రంగా చూస్తుంది మా ఆయనని. డిన్నర్ అయిపోయాక మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిందండి, వే టు గోవా. మా ఆయన వచ్చేసి ఆ కుక్కతోటి మాట్లాడుతుంటే నాకు చాలా ఫన్నీగా అనిపించిందండి, నవ్వు వచ్చేసింది. మేము గోవాకు రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అయిందండి. సో మేము సౌత్ గోవాకి వెళ్దామా, నార్త్ గోవాకి వెళ్దామా అన్న డైనమాలో ఉన్నాం. సో ఫైనల్గా డిసైడ్ చేసుకున్నాం, ఫస్ట్ సౌత్ గోవా చూసాకే నార్త్ గోవాకి వెళ్దామని. సో సౌత్ గోవాలో హోటల్ బుక్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మా రూమ్ అండి, బాగుంది కదా. సో ఫ్రెష్ అప్ అయ్యి మేము నెక్స్ట్ సౌత్ గోవాలో ఏ బీచ్ బాగుంటుంది అని అడిగితే అక్కడి వాళ్ళు కోల్వా బీచ్ బాగుంటుంది అని చెప్పారు. సో మేము ఫ్రెష్ అప్ అయ్యాక కోల్వా బీచ్కి క్యాబ్ అయితే బుక్ చేసుకొని మేము వెళ్ళిపోయాం. మార్నింగ్ టైం కదా అండి, సో చల్లగా ఉంది అనేసి వేడి వేడి టీ తాగి లైట్గా ఆలు పరోటా టిఫిన్ చేసేసి మేము బయలుదేరాం. మా క్యాబ్ కూడా వచ్చేసిందండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేము ఎక్కడికి వచ్చాము గెస్ట్ చేయండి. ఇది వచ్చేసి కోల్వా బీచ్ అండి, చాలా బాగుంది కదా. చూద్దాం పదండి ఓషన్ ఎలా ఉంటుందో. చెప్పు. వావ్, చాలా బాగుంది కదా వ్యూ. చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ వ్యూ చూస్తుంటే. ఫస్ట్ టైం అండి నేను సముద్రాన్ని చూడటం, చాలా బాగా అనిపించింది. హాయ్, కోల్వా బీచ్కి వచ్చేసాం. ఇక్కడ బీచ్లో ఏదైనా యాక్టివిటీ చేయాలి అంటే ఇక్కడ కౌంటర్లో మనం మనీ పే చేసేసి వెళ్ళాలండి. సో ప్రతిదానికి ఒక్కోలా ప్రైస్ ఉందండి. పారాసైలింగ్కి ఒకటి, బనానా రైడ్కు, అలా చాలా ఉన్నాయి యాక్టివిటీస్. దేనికైనా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. మేము పారాసైలింగ్కి టికెట్ తీసుకున్నాం. అయితే మేము బోట్లో వెళ్ళాలి కదా, బోట్ వచ్చేసింది. ఆ చిన్న బోట్లో వెళ్తుంటే చాలా భయం వేసింది. ఆ బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఆ బోట్లో నుండి మళ్ళీ పెద్ద బోట్లోకి మమ్మల్ని షిఫ్ట్ చేశారు. అక్కడ నుండి ఆ పారాసైలింగ్ చేశారు. చిన్న
చిన్న బోట్లో 6 మెంబర్స్ కంటే ఎక్కువగా పడతారు కాబట్టి 2 టైమ్స్ బోట్లో 6 మెంబర్స్ని తీసుకొచ్చి ఈ పెద్ద బోట్లోకి ఎక్కించారు. అప్పుడు పారాసైలింగ్ స్టార్ట్ చేశారు. పర్ 1 పర్సన్కి ఎక్స్ట్రా ఇంకా 300 రూపీస్ ఛార్జ్ పెట్టారు ఆ బోట్లోకి వెళ్ళాక. 1 డిప్కి 300, 2 డిప్స్కి 800 అలా చాలా తీసుకున్నారు మనీ మాత్రం. కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది పారాసైలింగ్ చేస్తుంటే. నేను మా శ్రీవారు విడివిడిగా చేశాం. ఆ పారాసైలింగ్ వీడియో వచ్చేసి నేను షార్ట్లో పెడతాను, చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. పారాసైలింగ్ అయ్యాక మళ్ళీ మమ్మల్ని చిన్న బోట్లోకి షిఫ్ట్ చేశారు. ఆ బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. అలా వాటర్ అయితే పైకి వస్తుండే, చాలా బాగా అనిపించింది. మా ఆయన అయితే అందులో చేయి పెడదామని చూశారు వాటర్లో. అప్పుడు నాకు భయం వేసింది, బట్ నేను కూడా కొంచెం ట్రై చేశాను. నెక్స్ట్ బయటకు వచ్చాక మళ్ళీ మా ఆయన సముద్రంలోకి వెళ్తున్నాడు. జస్ట్ స్నానం చేయాలి, ఎంజాయ్ చేయాలి అని అక్కడికి వెళ్ళాడు. అండ్ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. సముద్రపు అలలు అలా వస్తుంటే చాలా థ్రిల్లింగ్గా, హ్యాపీగా అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మా వారైతే ఇంకా ఎంజాయ్ చేశాడు. నాకు ఫస్ట్ భయం వేసింది వాటర్లోకి వెళ్ళాలి అంటే, కానీ ధైర్యం చేసి వెళ్ళాను. బాగానే అనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళమన్నాడు ఆయన, కానీ నేనైతే ట్రై చేయలేదు, ఇంకా లోపలికి వెళ్ళలేదు. కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసాం, సముద్రంలో ఆడుకున్నాం వాటర్లో. నెక్స్ట్ మా ఆయన వచ్చి ఏదో ఇసుకలో ఏదో రాస్తున్నాడు. ఏం రాస్తున్నావు అంటే వాటర్ వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నావు మరి? బీచ్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళాం. అక్కడ నూడిల్స్ ఆర్డర్ పెట్టాం. అది గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇంకా ఆయిల్ అలా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది ఫుడ్, చాలా బాగుంది. బట్ స్పైసీగా లేదు అంట. ఫుడ్ అయితే బాగుంది, బట్ రేటు కూడా చాలానే ఉన్నాయి కంపేర్ టు అవుట్ సైడ్. ఇక్కడ చాలా రేట్లు ఉన్నాయి బీచ్లో, బట్ తప్పదు కదా, ఏదైనా తినాలి. సో మేము తినేసి నెక్స్ట్ ఇక్కడ బీచ్ దగ్గర రెస్ట్ తీసుకున్నాం. తర్వాత ఫొటోస్, పిక్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ నా వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆ బీచ్ అయితే మొత్తం చూసేసాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మేము ఇంకో బీచ్కి వెళ్తున్నాం. ఆ బీచ్ వచ్చేసి పాలోలం బీచ్. అందుకు మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.